Hello, welcome to my channel Adre. Please like, subscribe to my channel Adre. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఇంట్లో ఎవరైనా బిగ్ బాస్ పేరు చెప్పినప్పుడు కోడలా కూయాల్సి వస్తుంది. ఇమాన్యుయల్, మీరు బిగ్ బాస్ అన్నప్పుడల్లా మేము కుక్కరొక్కో అని అనాలా అని హౌస్మేట్స్తో అడుగుతున్నాడు. ఇమాన్యుయల్ అందరికీ ఎలా కోడిలా కుయ్యాలో ఎలా అరవాలో నేర్పిస్తున్నాడు ఇమాన్యుయల్. అంతలో బిగ్ బాస్ సంజనని ఇలా అడుగుతున్నారు. సంజన, ఎవరు కోడిలా కూస్తే బాగుంటుందో మీరు చెప్పండి అని బిగ్ బాస్ అడిగారు. సంజన ఆఫ్ కోర్స్ ఇమాన్యుయల్ బిగ్ బాస్ అని అంటుంది. హౌస్మేట్స్ అందరూ ఇమాన్యుయల్తో ఒక ఆట ఆడుకుంటున్నారు. అందరూ బిగ్ బాస్ అంటుంటే ఇమ్ము కోడిలా కూస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడు. హౌస్మేట్స్ అందరూ నవ్వుకుంటున్నారు. అంతలో బిగ్ బాస్ ఏ గ్యాంగ్స్టర్ అయినా తమ ఆధిపత్యాన్ని చలాయించడానికి ఎక్కువ బలం చాలా కావాల్సి వస్తుంది. ఆ బలాన్ని ఉపయోగించి డబ్బు సంపాదించడానికి నేను ఒక అవకాశం ఇస్తున్నాను మీ అందరికీ. ఇదే మూడవ అవకాశం. జెండాలే అజెండాలు. ఇమ్ము గేమ్ ప్లాన్ వాళ్ళ గ్రూప్తో డిస్కస్ చేస్తున్నారు. ఇది 2 గేమ్స్గా 2 పార్టిసిపెంట్స్గా విడిపోయి ఒక గ్రూపు ఒక బ్లూ టీము ఇంకొకరి టీము రెడ్ టీమ్గా సపరేట్ అవుతారు. జెండాలు తెచ్చుకుంటే ఒక పాయింట్, మన జెండాలు తెచ్చుకుంటే ఒక పాయింట్, వేరే జెండా తెచ్చుకుంటే 5 పాయింట్స్ అని గ్రూప్తో డిస్కస్ చేస్తున్నాడు ఇమ్ము. అందరూ యాక్టివిటీ ఏరియాలోకి వెళ్ళారు. ఎవరెవరు ఆడతారో వాళ్ళందరూ యాక్టివిటీ ఏరియాలోకి వెళ్ళారు. ఇద్దరు సంచాలకు, వాళ్ళు మాధురి గారు సంజన గారు సంచాలకుగా వ్యవహరిస్తున్నారు ఈ గేమ్కి. బజర్ మోగగానే ఇమ్ము, గౌరవ్, పవన్, కళ్యాణ్ గేమ్లోకి దిగారు. ఇమ్ము, కళ్యాణ్ ఒక టీం, గౌరవ్ అండ్ పవన్ ఒక టీం. ఇమ్ము కళ్యాణ్ రెడ్ టీం, గౌరవ్, పవన్ బ్లూ టీం. హౌస్మేట్స్ అందరూ లివింగ్ ఏరియాలో నుంచి చూస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. బిగ్ బాస్ అందులో ఉన్న మీ టీం ఫ్లాగ్స్ అండ్ బోనస్ పాయింట్స్ కోసం ఎల్లో ఫ్లాగ్స్ని బాక్స్లో వేసుకోవాలి. మీరు ఏ టీం కలర్ ఫ్లాగ్స్ని వాళ్ళు బాక్స్లో వేసుకోవాలి. మీకు ఎక్స్ట్రా పాయింట్స్ కావాలంటే ఎల్లో ఫ్లాగ్స్ని మీ బాక్స్లో వేసుకోవాలి అని బిగ్ బాస్ చెప్పారు గేమ్ స్టార్ట్ కాకముందే. ఇందులో సంచాలక్ అండ్ మాధురి గారు ఇద్దరు వాట్ ఈజ్ కరెక్ట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ అని గేమ్ ఆడే వాళ్ళకి నలుగురికి చెప్తున్నారు. బిగ్ బాస్ ఎండ్ బజర్ మోగే టైంకి ఎవరైతే ఎక్కువ ఫ్లాగ్స్ సేకరించి వాళ్ళ బాక్స్లో ఎక్కువ ఉంటాయో వారే విజేతలుగా తెలపాలని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. ఇంతలో నలుగురు పోటాపోటీగా ఆడుతున్నారు. బ్లూ టీం, రెడ్ టీం పోటాపోటీగా ఆడుతున్నారు. మేబీ బ్లూ టీం ఎక్కువ మెజారిటీతో ఈ టాస్క్ని ఫినిష్ చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ పోలీస్ ఎంట్రీతో గబ్బర్ సింగ్ మ్యూజిక్ వస్తూ అమర్ అండ్ అర్జున్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇమ్ము సార్ నమస్తే సార్ అంటూ అమన్ అండ్ అర్జున్ని వెల్కమ్ చేశాడు. ఇంతలో రీతు అర్జున్ దగ్గరికి వెళ్ళి ఎంతో ఆనందంతో గంతులు వేస్తుంది. అర్జున్ మై సెల్ఫ్ ఇంద్రజిత్ ఫ్రమ్ సీజన్ 7 అని ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. ఇమ్ము మై సెల్ఫ్ ఇంద్రజిత్ అని అంటాడు. అమర్ ఆపు అన్నాడు. సారీ అని ఇమ్ము అంటాడు. అమర్ ఇంట్రడక్షన్ ఐఎమ్ ఆల్సో ఎస్ఐ ఇంద్రజిత్ అని అర్జున్ అండ్ అమర్
ఒకరి ఫేస్లు ఒకరు చూసుకుంటారు. ఎందుకంటే అర్జున్ కూడా ఇంద్రజిత్ అని ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. ఓకే, అప్పుడు అర్థమయ్యి అమర్కి సారీ నువ్వు చెప్పావు కదా అని మళ్ళీ ఇంట్రడ్యూస్ స్టార్టింగ్ నుంచి చేసుకుంటాడు. మైసెల్ఫ్ రామ్జిత్ ఫ్రమ్ సీజన్ 7 అని అంటాడు. రీతు మీరు కామ్గా ఉంటారా అని ఇంద్రజిత్ని రామ్జిత్ని అంటుంది. అందరూ ఇంతేనా, ఇంకా చాలామంది ఉన్నారు కదా అని ఇంద్రజిత్ రామ్జిత్ అంటారు. మాధురి సంజన దాంకొని ఉన్నారు. మేము వచ్చిన మెయిన్ రీజన్ ఇద్దరు డాన్స్ని పట్టుకోవడానికి వచ్చాం. సంజన సైలెన్సర్ అండ్ మాస్క్ మాధురి. ఇమ్ము వాళ్ళు ఏరి సార్ అంటాడు. ఇమ్ము వాళ్ళు ఏరి సార్ అని అంటాడు. ఇంద్రజిత్ వాళ్ళు ఏమైనా డబ్బాల స్పూన్లరా, ఎక్కడైనా దాక్కుంటే కనపడకుండా ఉండడానికి. రంజిత్ అండ్ ఇంద్రజిత్ బిగ్ బాస్ హౌస్ సోదా చేస్తున్నారు. ఇంద్రజిత్ హౌస్మేట్స్తో ఎవరైనా ఏదైనా కొట్టేశారా అని అడగగా మేమేమీ తీసుకోలేదు సార్ అంటూ ఇమాన్యుయల్ చెప్పాడు. రంజిత్ హౌస్లో ఏమి కొట్టేశారో మాకు తెలుసు సార్, అవన్నీ తీసుకువస్తే ఉంటారు హౌస్లో, లేకపోతే బయటికి వస్తారు, మాతోటే మేము మిమ్మల్ని తీసుకుని వెళ్తాము అని చెప్తారు. ఇంద్రజిత్ మీరు చెప్పలేదు కాబట్టి మేమే సెర్చ్ చేస్తాము బిగ్ బాస్ హౌస్ని అని అంటారు. రామ్జిత్ బెడ్రూమ్ లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేయమని బిగ్ బాస్కి చెప్తారు. బిగ్ బాస్ డోర్ లాక్ చేసి రామ్జిత్ దాచిపెట్టినవన్నీ ఒక్కొక్కటి బయటికి తీస్తాడు. అన్నీ వెతికేటప్పుడు గుప్త నిధులన్నీ బయటకు వస్తున్నాయి. ఒక్కొక్కటి చాక్లెట్స్ తీస్తున్నాడు, పండ్లు పలహారాలు. అరే ఏంట్రా, కిచెన్లో ఉన్న ట్రేస్ అన్నీ ఇక్కడే పెట్టారు, ఎగ్స్ ట్రేస్ అన్నీ అక్కడనే ఉన్నాయి, ఫ్రూట్స్, ఇదేమన్నా పండ్ల తోటనా, బెడ్రూమే కదరా అని రామ్జిత్ అంటున్నాడు. ఏకంగా మార్కెట్టే ఉంది ఇక్కడ, ఏంట్రా ఇది, ఏంట్రా మీరు అని చాక్లెట్స్, పండ్లు పలహారాలు, ఈ ఎగ్స్ ట్రేస్ 2 ట్రేస్ ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళు బెడ్రూమ్లో ఎవరి బెడ్ దగ్గర వాళ్ళు సపరేట్గా ఒక్కొక్కరు ఎవరైతే దొంగతనం చేసి అన్నీ ఒక్కొక్కరు వాళ్ళ ఫుడ్ కోసమని దాచిపెట్టుకుంటూ ఉన్నారు బిగ్ బాస్ హౌస్లో. ఇవన్నీ ఇంద్రజిత్ రామ్జిత్ అన్ని తీస్తున్నారు, ఒక్కొక్కటి తీస్తున్నారు. ఇంద్రజిత్ అంతలోకే సంజన గారిని మాధురి గారిని ఎక్కడ దాక్కున్నారో అని మొత్తం ఇల్లంతా సోదా చేస్తున్నాడు. అందులో రామ్జిత్ కొన్ని పాకెట్లో దాచుకుంటున్నాడు బిగ్ బాస్ హౌస్లో. తనకేమన్నా కావాల్సినవి పాకెట్లో దాచిపెట్టుకుంటున్నాడు. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఇలా ఎంటర్టైన్మెంట్గా అందరూ నవ్వుకుంటూ ఇలా సాఫీగా సాగింది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.